అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ అవకాశం కూటమికి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేసుకుంటూ రాష్ట్ర రాజధానిని కూడా పునర్నిర్మాణం చేసుకున్న సందర్భం జరిగింది. ముఖ్యంగా నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్లోని ప్రతి తల్లి అకౌంట్లో, స్కూలుకు పంపించే ప్రతి తల్లి అకౌంట్లో ప్రతి పిల్లవాడికి ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5 మంది ఉంటే 75,000 చొప్పున ప్రతి వారికి అకౌంట్లో జమ చేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉంది, ఈ ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉంది, ఈ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడింది. గత సంవత్సర కాలంలో చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం, సూపర్ 6 అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అహర్నిశలు కృషి చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కోసం ఎటువంటి ఇది లేకుండా, శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, విమానాశ్రయాలు కానీ అన్ని రకాలుగా అటు శ్రీకాకుళం నుంచి ఇటు ఆంధ్రపురం వరకు రాయలసీమను, ఆంధ్రప్రదేశ్ను కూడా అన్ని రకాల్లో పెండింగ్ పనులన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని సిస్టమేటిక్గా చేసుకుంటూ వస్తున్నారు. ఈ తల్లికి వందనం స్కీమ్ ద్వారా లబ్ధి పొందినందరి తల్లుల యొక్క ముఖాల్లో చిరునవ్వును చూస్తే మనకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ పిల్లలందరూ బాగా చదువుకొని భారతదేశం యొక్క భవిష్యత్తు నిర్మించే ఆ పిల్లల చదువు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారికి ఈ డబ్బులే కాదు, అవసరమైన స్కూల్ నిర్మించడము, ఇంకా అవసరమైన టెక్నాలజీ తీసుకురావడము, చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో సఖ్యతగా ఉండి ఎన్నో రకాలైన స్కీమ్స్ తీసుకొచ్చి మన బిడ్డల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్షాలు కడుపు మంటతో వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు. వాళ్ళ ఉబ్బరం తగ్గించుకునే కోసం వాళ్ళు మంచి సరైన ట్యాబ్లెట్ను వాడి వాళ్ళ కడుపు ఉబ్బరం పోగొట్టుకోవాలి తప్ప, గతంలో జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు స్కూళ్లకు రంగులేసుకోవడం, ఆనాటి విద్యాశాఖ మంత్రి అవగాహన లేకుండా రాష్ట్రాన్ని విద్యాశాఖ పరంగా అభివృద్ధి చేయకుండా అధోగతి పాలు చేసినటువంటి ఈనాటి వైసీపీ నాయకులు తల్లికి వందనం స్కీమ్ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వదిలించినట్టుగా ఉంది. వారు ఇంటికి ఒక్కరికి మాత్రమే ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రతి తల్లికి ఎంత